బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై అగ్రనాయకత్వం చర్యలు తీసుకుంటుందా? ఆయన రాజీనామాను జాతీయ నేతలు ఆమోదిస్తారా? హిందుత్వవాదిగా ముద్ర వేసుకున్న రాజాసింగ్ ను కాషాయ పార్టీ వదులుకోవద్దనుకుంటుందా? ఆవేశంలోనే ఆయన రాజీనామా చేశారని భావిస్తుందా? రాజాబాయిను బుజ్జగించేందుకు చర్యలు చేపట్టబోతున్నారా? మరి రాజాసింగ్ మాత్రం శివసేనను ఆప్షన్ గా పెట్టుకున్నారా? రాజాసింగ్ రాజీనామాపై స్పందించని కేంద్ర నాయకత్వం. అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వలేదని రాజీనామా. ఆవేశంలో రాజీనామా చేశారని భావిస్తున్న కేంద్ర పెద్దలు. రాజీనామాపై ఆలోచనలో రాజాసింగ్. జాతీయ నాయకత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్న రాజాసింగ్. కుదిరితే శివసేనలోనూ చేరే అవకాశం. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే పార్టీ కేంద్ర నాయకత్వం మాత్రం ఇంకా రాజీనామాను ఆమోదించలేదు. రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు రాజాసింగ్ను ఖచ్చితంగా పార్టీ కేంద్ర నాయకత్వం వదులుకోదన్న వాదన కూడా వినిపిస్తోంది. కరుడుగట్టిన హిందుత్వవాదిగా తెలంగాణలో అందరూ ఓడిపోయినా ఒకే ఒక్కడు బీజేపీ నుంచి గెలిచి చరిత్ర సృష్టించారు. 3 సార్లు గెలిచిన రాజాసింగ్ను పార్టీ అంత సులువుగా వదులుకోదని తెలుస్తోంది. రాజాసింగ్పై గతంలో సస్పెన్షన్ విధించిన తర్వాత ఎత్తివేసి పార్టీలోకి తీసుకున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి తనను నామినేషన్ వేయనివ్వలేదని ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. అయితే రాష్ట్ర నాయకత్వం మాత్రం రాజాసింగ్ రాజీనామా లేఖను పార్టీ జాతీయ నాయకత్వానికి పంపింది. గోషామల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజాసింగ్ తనకు పార్టీలో ప్రాధాన్యత లభించడం లేదని భావిస్తున్నారు. అందుకే ఆయన ఫ్రస్ట్రేషన్కు గురై ఆవేశంగా రాజీనామా లేఖను సమర్పించి ఉండవచ్చని అంటున్నారు. కొంత సమయం ఇస్తే ఆయన కూడా సర్దుకుపోతారని భావించి ఈ నిర్ణయంతో కొంత సమయం తీసుకునే అవకాశం ఉందని కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఖాతాలో పడే సీటు గోషామల్. అక్కడి నుంచి గెలిచిన రాజాసింగ్ను దూరం చేసుకుంటే మంచిది కాదని కేంద్ర నాయకత్వం కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు రాజాసింగ్ కూడా రాజీనామా చేసిన రోజు కంటే తర్వాత కొంత దిగివచ్చినట్లే కనిపిస్తోంది. పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకుంటారని ఆయన చెబుతున్నారు. పార్టీ జాతీయ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు పర్వాలేదని, తాను రాష్ట్రంలోని ఏ పార్టీలోకి వెళ్ళనని, తనకు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అస్సలు పడవని చెబుతున్నారు. మహారాష్ట్ర రాజకీయాలకు వెళ్లిపోతానని కూడా అంటున్నారు. అక్కడ శివసేనలో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్న రాజాసింగ్ పై చర్యలు ఉండబోవన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.